కోర్టు మెట్టిలెక్కిన పందెం కోడి. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం అజీజ్ నగర్లోని ఓ తోటలో జనవరి 12న కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందింది. ఓ కోడి పోటీలో పాల్గొన్న తన ప్రత్యర్థిని చంపేసింది. పోలీసులు పందెం నిర్వాహకులతో కలిపి మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటే 10,290 నగదు, కోడి కత్తులు, 5 బైకులతో పాటు పందెంలో బతికి గెలిచిన కోడిని స్వాధీనం చేసుకుని ఠాణాకు తరలించారు. నిందితులకు బెయిలొచ్చినా స్వాధీనం చేసుకున్న కోడి సంరక్షణ ఎలాగని ఆలోచించారు. దాదాపు 2 వారాలు కోడికి దాణా సమస్య లేకుండా ఓ ఫామ్ హౌస్లో ఉంచి సంరక్షించారు. ఈ కేసు విచారణలో భాగంగా శనివారం రాజేంద్రనగర్లోని న్యాయస్థానంలో కోడిని ప్రవేశపెట్టారు. విచారణ జరిపిన న్యాయమూర్తి అంకిత్ శర్మ కోడిని వేలం వేయాలని ఆదేశించగా పోలీసులు వెంటనే ఆ ఏర్పాటు చేశారు. గగన్ పహాడ్కి చెందిన రామకృష్ణ 2,300కు కోడిని దక్కించుకున్నారు. న్యాయమూర్తి కోడిని ఏం చేస్తావని రామకృష్ణను ప్రశ్నించగా ఫామ్ హౌస్లో దాన్ని సంరక్షణ చూసుకుంటానని బదులిచ్చాడు.